వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెన్నై కన్యాకుమారిలో నాన్ స్టాప్ గా కుండపోత వర్షాలు. లోక్సభ ఫలితాల తర్వాత భారసా ఉండదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిన్నెల్లి అధికారులు ఆ రోజు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, సిపిఐ నారాయణ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అల్లరి ముగ్గులపై పోలీసుల కాల్పులు. కన్యాకుమారి మంగళవారం రాత్రి చిన్నపాటి వర్షంతో ప్రారంభమైన వర్షం మరింత బలపడి రాత్రికి రాత్రి భారీ వర్షంగా మారడంతో మురికివాడలు జలమయమయ్యాయి. వర్షపు నీరు వరదలా వీధిలో ప్రవహించింది. సాయంత్రం 6 గంటలకు వర్షం మొదలైంది మరియు బుధవారం ప్రారంభ గంటల వరకు కొనసాగింది. కొట్టారంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. మండలంలో 84.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారసా ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్నికల్లో భారసా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్న అసహనంతో కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రిజల్ట్ ఇంకా 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసు ఆయన. ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి, ఆయన మాట్లాడిన మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేస్తానికి రోజు 15 కోట్ల రూపాయలకు భరించి చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు వాడినా అది ఒక 2000 రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక, నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 0 బిల్లుగా మార్చి సంవత్సరానికి 12,000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ, తెల్లకాడున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేము ఇచ్చి చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్ను? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది. మీ నాయన పామోదనం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా. దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు 6,90,000 కోట్లు అప్పు చేసినావు. ఆ మూసి మురికి వాటర్ మీద ఒక కేబులిటీ కట్టి అంతా హైదరాబాద్ అభివృద్ధి అయిందని చెప్పుకున్నాను. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియల్ టెక్ మహీంద్రా వెళ్ళిపోతుంది. ఏం పోవు. ఇలా మూసి 40,000 కోట్లతో ఇలా ప్రక్షాళన లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు. ఈరోజు ఆయన మేము తిడతానేమో, ముఖ్యమంత్రి గారు తిడతానేమో, ఇష్టం ఉన్నట్టు తిడుతున్న ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లదాన్ని, ఆయన కంటే వయసులో చిన్న. మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లలో చెదరగొట్టారు. పోలీసుల కాల్పులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు. వార్నింగ్గా గాలిలో కాల్పులు కాల్చారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ను ప్రయోగించారు. అనిల్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఊహించని షాక్ తగిలింది. 2,599 కోట్లను ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2% చొప్పున వడ్డీతో పాటు 15 రోజుల పాటు తిరిగి చెల్లించాలని కోరుతూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DAM
ఈపీఎల్కి నోటీసులు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను విమర్శిస్తున్న వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మంచినీరు తాగడం మనస్సు, శరీరం రెండింటికి హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే ఎన్నికల ఫలితాల్లో తన అంచనాలపై గగ్గోలు పెడుతున్న వారు జూన్ 4న పుష్కలంగా నీటిని అందుబాటులో ఉంచుకోండి. మే 2వ తేదీ 2021ని పశ్చిమ బెంగాల్ గుర్తుంచుకోండి అంటూ ట్వీట్ చేశారు. నాగోల్లోని ఆనంద్ నగర్లో రోడ్డు పాడైపోయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఓ మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. రోడ్డుపై ఉన్న గుంతలో కూర్చొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు బాగు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెకు నచ్చచెప్పారు. తెలంగాణ మంత్రులు అంతా కలిసికట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమ కెప్టెన్ సీఎం రేవంత్ నేతృత్వంలో టీం ప్రజల కోసం పనిచేస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ రోజు ఫిర్యాదు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని సిపిఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వైకాపాకు అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనుకునేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు. వాళ్ళు చెప్పేశారు మా మాట ఏంటంటే నీకు ఎగ్జాంపుల్ రెండే. ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి అంటే ఒక లేట్గా పోయాను. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా. మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్లు మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అంటే అయితే చెప్పపోయేవాడు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి దాడికి వచ్చాడు. తను వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చి ప్రీ ప్లాన్ దాడి చేశారు. ఆ గన్మెన్ తను చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందర రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైనవి తప్పితే లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 మినిట్స్ రాలే పోలీసు. రెండోది అందరికి తెలుసు 11వ తారీఖు పోలింగ్ జరిగితే మాచర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది? నేను 19th కూడా పోయినా గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడాల. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వాలా, మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తుంది. నా ఉద్దేశంలో మన పోలింగ్ ఆఫీస్ చెప్పారు, పోలింగ్ ఆఫీస్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీసు పరిస్థితి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ సందర్భంగా బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే విదేశాలకు వెళ్ళిపోయాడు. కింద తాంబోసం తనుకొని సామని చెప్పేసి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది? వాళ్ళు కదా కంట్రోల్ చేయాలా. రామకృష్ణ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా. ఎంత బాధ్యత రహితంగా వెళ్ళిపోయి విహారత్కి వెళ్తారా ఏదో విజయం సాధించేట్టుగా? విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు అప్పన్న స్వామికి 2వ విడత చందన సమర్పణ సాంప్రదాయంగా నిర్వహించారు. కొల్హాపూర్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నంబావి మండల కేంద్రంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రాస్తారోకో చేపట్టారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హత్య రాజకీయాలు మానుకోవాలని, నిందితుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అమీన్పూర్ మాజీ సర్పంచ్ కాటా దర్శన్ గౌడ్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కాటా రమేష్ గౌడ్, సునీత దంపతుల ఆధ్వర్యంలో అమీన్పూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ నిరంతరం అమీన్పూర్ అభివృద్ధి కొరకై దర్శన్ గౌడ్ మాట్లాడే వారిని తమలాంటి వారందరికీ రాజకీయంగా ఓనమాలు నేర్పించారని తెలిపారు. పెద్దలు అమీన్పూర్ మాజీ సర్పంచ్ స్వర్గీయ దర్శన్ గౌడ్ గారి 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు కాటా రాజేష్ గౌడ్ గారు, కోడలు సునీత గారు వాళ్ళ ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు కట్టపై హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ అమీన్పూర్ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు మేమంతా వాస్తవంగా చిన్నపిల్లలం, అనుభవాలు తక్కువ, రాజకీయ అనుభవం తక్కువ. ఆ టైంలో మమ్మల్ని చేరదీసి మాకు రాజకీయ అనుభవము తెప్పించినటువంటి వ్యక్తి గురువర్యులు కాటా దర్శన్ గౌడ్ గారని గర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరం. 6 సంవత్సరాలు కావస్తుంది మన మధ్యలో నుంచి పోయి. ఆయన ఆత్మ శాంతి మనస్ఫూర్తిగా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి, అలాగే ఈ అమీన్పూర్ను బాగా డెవలప్ చేయాలని చెప్పి మాతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆయన శిష్యునిగా బాధ ఒకటే, ఆయన ఉన్నప్పుడు చైర్మన్ అయిన ఉంటే నేను కూడా చాలా సంతోషపడేవాడిని. అయినా ఆయన పైనుంచి ఆయన కోరిక ఏదైతుందో, ఈ అమీన్పూర్ డెవలప్మెంటు ఏదైతే ఆయన కోరిక ఉందో అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అలాగే దర్శన్ గౌడ్ గారు. నమస్కారము. ఈరోజు మే 23వ తారీఖున మా మామగారు 6వ వర్ధంతి సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా. ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతిలో ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే. కావున మేము ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంది, అది కంటి పరీక్ష, వైద్య పరీక్ష, దంత పరీక్ష, ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము పొద్దున 10ంటికి స్టార్ట్ చేసామండి. 10 నుంచి సాయంత్రం 6 వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు. ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ. ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి. అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుజాడలో నడుద్దామనే ఉద్దేశంతో ఆయన 6వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కానీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మేము అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన పొద్దున 10ంటికే మా కోరిక మన్నించి పొద్దున 10ంటికే కౌన్సిలర్లు అందరూ వేసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అనేది ప్రారంభించారు. విషయం ఏంటంటే మొన్న మే 5వ తారీఖు మా పెళ్లి రోజు అండి. ఆ పెళ్లి రోజు సందర్భంగా మేము కేడీజీ అంటే ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఆయన పేరు మీదనే చేస్తున్నాం మేము. కావున ఇప్పుడు ఇక్కడ మేము మైనర్ చేయించవచ్చు, ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా
మా వంతు మేము చేయగల సహాయం ఏంటో ఆ కేడీజీ ట్రస్ట్ ద్వారా చేయగలుగుతాము. సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆరోగ్య విషయంలో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ కేడీజీ ట్రస్ట్ చైర్మన్ నేను. సో నా ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం మేము ఆల్రెడీ. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. చెన్నై కన్యాకుమారిలో నాన్ స్టాప్ గా కుండపోత వర్షాలు. లోక్సభ ఫలితాల తర్వాత భారసా ఉండదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిన్నెల్లి అధికారులు ఆ రోజు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, సిపిఐ నారాయణ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అల్లరి ముగ్గులపై పోలీసులకు కాల్పులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.